అందరికీ నమస్కారం. ఒక సాధారణ బంగాళదుంప. మన దృష్టిలో అది కేవలం కూరకు వాడే ఒక వస్తువు మాత్రమే గదా! కానీ ఒక 3 ఏళ్ల చిన్నారి ఎదుగుతున్న మెదడుకు ఆ బంగాళదుంపను గుర్తించడమనేదే చాలా పెద్ద ఆటలాంటిది. అవునవును. ఇది నిజంగా అద్భుతమైన అంశమండి. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం అంగన్వాడీ పిల్లల కోసం, అంటే 5 ఏళ్లలోపు పిల్లల కోసం రూపొందించిన విధానాలను పరిశీలించబోతున్నాం. ఖచ్చితంగా. చిన్నపిల్లలకు చదువు చెప్పడమంటే వారి మెదడులో ఏదో సమాచారాన్ని బలవంతంగా నింపడం కాదు. వాళ్లకు తమ చుట్టుపక్కల ప్రపంచాన్ని కథలాగా సులభంగా అర్థం చేసుకునే అవకాశమివ్వడం. నిజమే. చిన్నపిల్లలకు పాఠం చెప్పడం అంటే ఒక చిన్న మొక్కకు ప్రేమగా నీళ్లు పోయడం లాంటిది కదా. మరి ఈరోజు ఆ చిట్టి మొక్కల కోసం మనం ఏ ఆటను నేర్చుకోబోతున్నాం? మంచి ప్రశ్న అడిగారు. ముందుగా మనం పత్రంలో ఉన్న సాధించాల్సిన సామర్థ్యాలేమిటో చూద్దాం. ఈ విభాగం చాలా సులభమైన మాటల్లో ఉంటుంది. ఓహో, అంటే వాళ్లకు అక్షరాలు రాయించడం లాంటివి కాదనమాట. అవును. పిల్లలు కూరగాయలను చూడటం, వాటిని గుర్తుపట్టడం, అలాగే వాటి పేర్లు, రంగు మరియు రుచిని తెలుసుకోవడం మాత్రమే మన ప్రధాన లక్ష్యం. అంటే ఇది పిల్లలకు ఏదో పుస్తకాల చదువులా కాకుండా ఆ రోజువారీ జీవితాన్ని పరిచయం చేయడం లాంటిది కదా? అవునవును, నిజమే. అందుకే దీనికి కృత్యం పేరు మన చుట్టూ ఉన్న కూరగాయలు గుర్తించడం, వాటి పేర్లు చెప్పటం అని ఎంతో అందంగా సూటిగా పెట్టారు. భలే ఉందా పేరు. ఉపాధ్యాయులు పిల్లలతో ఎంతో ఆప్యాయంగా చిట్టి తల్లి ఇక్కడ చూడు, ఇదేంటి అని అడుగుతూ ఎంతో ప్రేమపూర్వక స్వరాన్ని వాడాలి కదా? సరిగ్గా చెప్పారు. అలా ప్రేమగా అడిగితేనే వాళ్ళు ఆకర్షితులవుతారు. ఇక దీనికి కావలసిన వస్తువులు చాలా తక్కువే. ఏమిటవి? కూరగాయల బొమ్మల పటాలు, ఆ మట్టితో చేసిన కూరగాయల నమూనాలు, అలాగే కూరగాయల చిత్రాలను జతపరిచే అట్టలు సరిపోతాయి. ఈ వస్తువులు దొరకడం చాలా సులభం గదా. ముఖ్యంగా మట్టితో చేసిన కూరగాయలు వాడటం వల్ల పిల్లలు వాటిని చేత్తో తాకి ఆ బొమ్మలాగా ఆడుకుంటూ చక్కగా అనుభూతి చెందుతారు గదా. 100% నిజమన్ని. చేతితో తాకడమనేది వాళ్లకు చాలా ముఖ్యం. ఇక్కడే మనం పత్రంలోని వయస్సు 3-4 విభాగం గురించి మాట్లాడుకోవాలి. అంటే 3 ఏళ్ల పిల్లల కోసమా? వాళ్లతో ఈ ఆట ఎలా ఆడించాలి? ఉపాధ్యాయులు బంగాళదుంప, ఉల్లిపాయలు, క్యాబేజీ, వంకాయలు లాంటి చిత్రాల అట్టల్ని చూపించి ఎంతో ఆప్యాయంగా వాళ్లనే అడగాలి. ఓహో, అంటే ఇది వాళ్లకొక ఆటలాగా ఉండాలి కానీ ఏదో ఒక పరీక్షలాగా అనిపించకూడదు, అవునా? అవునవును. వాళ్లను స్వేచ్ఛగా, సరదాగా మాట్లాడేలా ప్రోత్సహించాలి. అప్పుడే వాళ్లు రంగు, రుచి గురించి వాటంతటవే చెబుతారు. మరి కొంచెం పెద్ద పిల్లలు, అంటే పత్రంలో ఉన్న వయసు 4-5 విభాగం పిల్లల కోసం ఈ కృత్యం ఎలా మారుతుంది? ఆ వయసు పిల్లలకు ముందుగా చిత్రాల అట్టలిచ్చి పేర్లు చెప్పమనాలి. ఆ తర్వాత కూరగాయల బొమ్మలను, వాటి ముక్కల బొమ్మలను కలిపేసి పిల్లల చేత సరిగ్గా జతపరచమని చెప్పాలి. అరే, భలే ఉందే. ముక్కలను జతపరచడమనేది పిల్లల ఆలోచనా శక్తికి మంచి మేత కదా. ఇది వాళ్లకు ఒక చిన్న బుద్ధి వికాసపు ఆటలాగా పనిచేస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తోంది. దీనివల్ల పిల్లల్లో తార్కిక ఆలోచన పెరుగుతుంది. ఏ మొక్క దేనికి సరిపోతుందో ఆలోచించినప్పుడు వాళ్ల మెదడు చురుకుగా పనిచేస్తోంది. నిజమే. వాళ్లంతట వాళ్లు సమస్యను పరిష్కరించడం నేర్చుకుంటారు. అవును. అలాగే కూరగాయలు తినడం వల్ల కలిగే లాభాలు, తినడానికి ముందు వాటిని కడగడం ఎంత అవసరమో ఉపాధ్యాయులు కథలాగా వివరించాలి. ఇది చాలా ముఖ్యం. పరిశుభ్రత గురించి ఒక చక్కటి కథ ద్వారా చెబితే వాళ్లు ఎప్పటికీ మర్చిపోరు కదా. అవునండి. వాళ్ల మెదడులో ఆ విషయాలు అలా నాటుకుపోతాయి.